హాయ్ ఫ్రెండ్స్, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా ఉంచేసుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి వేసేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా లెమన్ కూడా పిండేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక గంట ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మ్యారినేట్ అవనివ్వాలి. 1 గంట తర్వాత బయటికి తీసుకొని దీంట్లో 1/2 బౌల్ శనగపిండి, అలాగే 2 స్పూన్ల బియ్య పిండి, ఇంకొద్దిగా సాల్ట్ అండి, ఎందుకంటే శనగపిండి బియ్య పిండి కూడా వేసాం కదా, అందుకే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ లూజ్ గా కాకుండా గట్టిగా కలుపుకోవాలండి. ఇలాగా గట్టిగా కలిపేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఒక్కొక్క పీస్ గా ఈ విధంగా విడివిడిగా వేసుకోవాలి. లో టు మీడియం లోనే వేయించుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. లో టు మీడియం లో డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలాగ టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ లోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. 5 minutes లో ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట. అలాగే కొన్ని జీడిపప్పులు, 2 చిల్లీస్, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకొని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ లోకి తీసేసుకొని ఆ చికెన్ మీద వేసేసుకోవాలి. ఆ చికెన్ మీద వేసేసుకొని సర్వ్ చేయటమేనండి. అంతే, 5 minutes లో ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి అండి. చాలా ఈజీ ప్రాసెస్ లో చేశాను. అందరూ ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ.